హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మా కుటుంబం తరపున మీకు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యొక్క మనకిచ్చిన మాటలో లూకా సువార్త 23వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా, దేవుని స్తోత్రములు. ఇక్కడ క్షమాపణ అనేది మనకు దేవుడు తెలియపరుస్తుండ అనమాట. ఎదుటి వ్యక్తిని ఏ విధంగా క్షమించాలి, వారి యొక్క తప్పులున్నా వారి యొక్క దోషాలున్నా ఏమున్నా కూడా ఏ విధంగా మనం క్షమించాలి, క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండాలని మనకు దేవుడు సెలవిస్తుండ అనమాట. దేవునికి స్తోత్రములు. అదేవిధంగా ఈ యొక్క క్షమాపణలో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటేనే అందరం కూడా మంచిగా ఉంటాము ఎదుటి వ్యక్తులతోటి. ఏదైనా కూడా ప్రతి విషయం చూసినట్లయితే సమాధానం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తుండు. అయితే దేవుడిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నాడంటే, దొంగలను చూసి ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడు అనమాట. తండ్రి ఎవరనంటే వాళ్ళకి తెలియదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో కూడా, ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చాడో కూడా ఆ యొక్క దొంగలకి తెలియదు అనమాట. ఆయన ఎలాంటి వాడు అనేది కూడా వాళ్ళకి తెలియదు. తెలియకుండానే వారు చేస్తున్నారు. అదే దేవుని గురించి మనకు తెలిసిన వారమైతే మన కోసం మన పాపాల కోసమే వచ్చిండు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నట్లయితే వాళ్ళు కొట్టరు కదా. మన దేవుడు మన కోసమే వచ్చిండు కదా, మన పాపాల కోసమే వచ్చిండు కదా, మనం కొట్టకూడదు అనే విషయం ఆ దొంగలకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా యేసు ప్రభుల వారిని ఎంతగానో దూషించడం, ఎంతగానో కొరడాలతో కొట్టడం జరిగిందనమాట. అయితే వారి తరపున దేవుడు తండ్రి అయిన దేవునికి క్షమాపణ అడుగుచుండు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు నాయన, వీరిని క్షమించండి అని వారి తరపున తండ్రి అయిన దేవుని వేడుకుంటుండు. దేవునికి స్తోత్రములు. అదేవిధంగా ఇక్కడ మొత్తంలో చూసినట్లయితే ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. మొదటి యోహాను 4, 10, 11. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు వారిని పంపాను. దేవుని స్తోత్రములు. మన పాపాల కోసము తను ప్రాయశ్చిత్తముగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రములు. మనము పొందే శిక్షను, మనము పొందే గాయాలను ఆయన తన మీద వేసుకొని ఆయన ఎంతగానో నలిగిపోయి ఎంతగానో బాధపడి ఎంతగానో శ్రమ నొంది ఆ యొక్క శిలువ మీద తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన దేవుడు. నిజంగా ఆయన ప్రేమకు ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. అదేవిధంగా రోమా 5:8 అధ్యాయంలో ఏమున్నదంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లయినగా మనమింకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, మన మీద ఆయన చనిపోయేంతగా మనల్ని ప్రేమించుండు. ఈ లోకంలో ఎవరైనా కూడా అంత ప్రేమించరు కదా, అంతగా ప్రేమించరు. కానీ దేవుడైతే తను చనిపోయి ఆ యొక్క ప్రేమను మనకు చూపించిండు అనమాట. అదేవిధంగా ఉదాహరణ చూసుకున్నట్లయితే మన కుటుంబంలో ఒక యజమాని ఎవరైనా చనిపోయే ముందు ఏమంటారంటే, అందరినీ కుటుంబంలో సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలుచుకొని ఇక తన ఏదైతే చేయాలనుకుండో, ఏదైతే చేసిండో వారికి తెలియజెప్తాడు అనమాట. పిల్లలకు కానీ భార్యకు భర్తకు ఎవరైతే వాళ్ళకి చెప్తుంటాడు. కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఇది చేసినా, నేను చేయాలని అనేది ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వారికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకంటూ ఒక బాధ్యత ఇక్కడ అప్పగిస్తుండు. దేవునికి స్తోత్రములు. సువార్త ఆయన కోసం చేసి ఆయన రాజ్య పరిపాలన కోసం ఆయన సువార్త ప్రకటించాలని తెలియజేయాలని తండ్రి అయిన దేవుని గురించి, పరలోక రాజ్య
రాజ్యాన్ని గురించి మరి ఈ లోకంలో తెలియజేయాలని, యేసుక్రీస్తు ప్రేమను ఈ లోకంలో తెలియపరచాలని, మరి ఆయన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే చేయాలనుకుంటో అవన్నీ కూడా మనకి సిలువలో 7 మాటల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రములు. మరి దేవుడు నిజంగా ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మరి మనము పొందే శిక్ష ఏంటంటే 40 దెబ్బలు, మరి 40 కొరడా దెబ్బలు. ఆ 40 కొరడా దెబ్బలు కొడుతుంటే మరి ఆయన అట్లా ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ యొక్క మాంసం ముద్ద ఇట్లా వస్తుందన్నమాట. ఆ యొక్క ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే అంటే 40 దెబ్బలకి ఎంత నలిగిపోయి ఉంటాడో ఒకసారి మనం ఆలోచిస్తే ఎంతగానో బాధాకరమైన విషయము. మరి అంతగా శ్రమ ఉంటుంది కాబట్టి ఆ యొక్క శ్రమ మనం భరించలేము కాబట్టి మన తరపున మన పాపాల తరపున మన దోషాల నిమిత్తము మరి దేవుడే మరి తాను బలి అయ్యిండు అనమాట. మనమైతే భరించలేము ఆ బాధ, ఆ యొక్క బాధ తట్టుకోలేము కాబట్టి మనం మానవులము. కానీ మన రూపము ఏ విధంగా ఉందో తను ఆ రూపంలోనికి వచ్చి, మానవ రూపంలోనికి వచ్చి మరి ఆ యొక్క శ్రమను అనేది అనుభవించిండు అనమాట. మరి మన కొరడా దెబ్బలు కానీ శ్రమలు కానీ మనం ఎవరం భరించలేము కాబట్టి మన తరపున దేవుడు మరి బలి అయ్యిండు. దేవునికి స్తోత్రములు. బలి అయ్యి మరి తిరిగి లేచినట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయమందు ఆయన మన కొరకు ఎంతగానో త్యాగం చేసినట్లుగా మనము కూడా ఈ యొక్క లోకంలో మరి ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం పరీక్షించుకుందాము. క్షమాపణ కలిగి ఎదుటి వ్యక్తిని క్షమించాలి. అంటే కొన్ని విషయాల్లో క్షమించలేము అనుకుంటాం, కానీ దేవుడు అన్ని విషయాల్లో కూడా క్షమించమని దేవుడు చెప్తుండు. కాబట్టి మన యొక్క అపరాధాలు, మన యొక్క పాపాలు, మన యొక్క దోషాలు మరి దేవుడు ఏ విధంగా క్షమించిండో మనం కూడా అదే విధంగా క్షమించాలని ఆ యొక్క శిలువలో మరి 7 మాటల్లో కూడా ఒక ముఖ్యమైన మాటగా ఆ యొక్క మాట దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. మరి సమయం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతసేపు మరి విన్నందుకు వందనాలు చెల్లిస్తూ తప్పులుంటే క్షమించండి. దేవునికి స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. మేము ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ, నాతోటి అందరికీ ఆ యొక్క వందనాలు. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే నాకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఈ యొక్క 7 మాటల గురించి నా ఒక 2వ మాట, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెందుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. ఫస్ట్ లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు చదువుకుందాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే ఆ 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం చెప్పే ముందల దేవానికి వందనాలు తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, నాన్న గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు నీకు వందనాలు ఇస్తానన్నా. నీ యొక్క సజీవ రేఖలో తండ్రి నాన్న యేసయ్య, ఈ యొక్క గుడ్ ఫ్రైడే తండ్రి నాన్న ఈ యొక్క మందిరంలో తండ్రి నాన్న ఈ యొక్క సిలువ ధ్యానం తండ్రి ఇస్తానన్న, నీ ఒక మాట తండ్రి నాన్న, నీకు 2వ మాట తండ్రి నాన్న ఇస్తాను, నాకు చెప్పే భాగ్యం దయచేసినందుకే నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క రక్తపు బొట్టు తండ్రి నాన్న మా కొరకు తండ్రి నాన్న చిందించిన దేవానికి వందనాలు ఇస్తాను. మా పాపముల కొరకు తండ్రి నాన్న దేవాయసాన్ని చిందించిన దేవానికి వందనాలు తండ్రి ఇస్తా. దేవాయసయ ఏమన్నా ఈ వాక్యంలో తండ్రి నాన్న ఏమైనా పొరపాట్లు ఉంటే తండ్రి నాన్న నాకు క్షమించు దేవాయసయ. చెప్తుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేతండి. వింటున్న వారందరినీ దీవించి కాపాడు, వచ్చిన బిడ్డలందరినీ దీవించి కాపాడమని యేసయ్య నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత దాదాపు ఆయన ఒక 6 గంటల సమయము సిలువలో ఆయన పలికిన 7 మాటలు నిజంగా ఎంత గొప్పవి అంటే, ఆయన
ఆయన ఎండలో సిలువ వేయబడి మేకుల ద్వారా కొట్టబడి ఆయన ఒక దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. అయితే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయనకు ఈ యొక్క సిలువ వేయబడి ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆయన ఏ తప్పిదము చేయలేదు, కానీ ఆయనకు సిలువ వేయబడిన ఈ యొక్క రోమన్ ప్రభుత్వం వారు ఈ యొక్క అంటే ఎప్పటి నుంచో ఈ యొక్క సిలువ శిక్ష అనేది ఉన్నది. వాళ్ళ కాలం నుండే ఈ యొక్క సిలువ శిక్ష ఉన్నది. అయితే ఏ తప్పిదము చేయని ప్రభువు కూడా ఈ యొక్క సిలువ శిక్ష వేసినారు. అయితే ఈ యొక్క ఈ యొక్క ఎండలో ఆయనకు చాలా అంటే కొరడాలతో ఎరుషలేము చుట్టూ ఆయనను ఒక వీధి తిప్పుకుంటూ ఆయనని కొరడాలతో కొట్టుకుంటూ కాలినడకన ఒక సిలువ అనే బరువుని, అదొక ఎంత బరువు ఉంటుందంటే మనం ఒక చిన్న బరువు మోయడానికే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఆయన భుజాల మీద ఒక సిలువని చాలా బరువు ఉంటుంది, అది భుజాల మీద వేసుకొని ఆయన కొరడాలతో కొట్టుతూ ఆయనను వీధులన్నీ తిప్పుతూ ఆయనని చాలా చిత్రహింసలు పెడుతూ అనేకమైన జనాల మధ్య ఆయనని చిత్రహింసలు పెట్టిర్రు. అలాగే ఆ యొక్క రక్తము చిందిస్తూ ఆయనని ఎండలో తిప్పుకుంటూ ఆయనని ఇట్లా నడుచుకుంటూ తీసుకువెళ్ళిర్రు. అయితే ఈ యొక్క రోమ ప్రభుత్వం వారు సిలువ ఆయన వేసినప్పుడు ఆ యొక్క శిక్ష అనేది ఎప్పటి నుంచో ఆనాటి కాలం నుండే ఆయనకు ఈ యొక్క శిక్ష అనేది వాళ్ళకు దొంగలు అంటే ఎవరికి వేస్తారంటే ఈ యొక్క సిలువ శిక్ష అనేది ఒక నేరస్తులకు క్రిమినల్లకు అత్యాచారాలు చేసేవారికి దొంగతనాలు చేసేవారికి వీళ్ళకి సిలువ శిక్ష అనేది వేస్తారు. అలాంటిది ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయకున్నా సమాజంలో ఈయన మంచి పనులు చేస్తుండనమాట. దేవుడు అనేక మందికి కుంటివారికి కాలు ఇవ్వడం, గుడ్డివారికి కన్నులు ఇవ్వడం, అలాంటిది చనిపోయిన వారిని లేపడం, అలాంటిది దేవుడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన ఈ లోకానికి రక్షకుడు అని అందరూ పలుకుతున్నప్పుడు ఈ రోమన్ ప్రభుత్వం వారు ఓరోలేకపోయారు, సహించలేకపోయారు. అలాంటిది దేవుడు ఇప్పుడు అయితే ఈ సిలువ వేసేటప్పుడు ఇద్దరు యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు నేరస్తులు. ఎలా అంటే వారు చాలా పాపాలు చేస్తున్నారు, చాలా అంటే చాలా హత్యలు, చాలా దోపిడీలు చేస్తున్నారు. వారితో సమానంగా దేవుణ్ణి శిక్షించే విధంగా చేసిర్రు. అంటే ఒక రకమైన హింస పెడుతూ ఈయనగాన దొంగే అని ముద్ర వేసేటట్టు ఆయనని ఒక రకంగా మాట్లాడారు అనమాట. అయితే దొంగల మధ్యలో ఇటువైపు అటువైపు ఒక దొంగలు ఉన్నారు. అయితే ఈయన లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువుకున్నట్లయితే వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొంచు, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇది చూడండి, మొదటి దొంగ వాళ్ళు దేవునికి ఎంతో దూరం లేరండి. దేవుని సిలువ వేసినప్పుడు ఒక మేకుల ద్వారా ఒక శీలలు, మనం గోడకు శీల కొట్టడానికే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక సిలువ మీద 3 గంటల పాటు ఆయన ఒక్కొక్క రక్తం చుక్క మనం కారుతూ బల్లంతో పొడుస్తూ అలా ఆయన చెమట, ఇప్పుడు మామూలుగా మనకు చిన్న రక్తం పోతేనే అల్లాడతాం, అలాంటిది మన కోసం, మన పాపముల కోసం ఆయన మరణించి ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించిన తర్వాత మనకు డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ ఉంది, ఎక్కడికి? పరలోక రాజ్యమునకు. మరి అంతకుముందు మరి వాళ్ళు అందరు నీతిమంతులు ఉండరు, కొంతమంది నీతిమంతులు ఉండరు. అంటే వారు అన్యులలో కానివ్వండి, లేకపోతే క్రైస్తవులలో కానివ్వండి, ఆనాడు నీతిమంతులు ఉన్నారు. మరి వారికి సువార్త చెప్పడానికి మరి ఇదిగో నా యొక్క సాక్షి, ఇగో ఈ దొంగ కూడా మరి మారిన దొంగ, ఈయన దీన మనస్కులై, అనగా ఈయన పశ్చాత్తాపడి, అయ్యా నేనైతే ఈ పాపానికి మరి హరువుడను కానీ ప్రభువా, నువ్వైతే నాయన ఏ పాపము చేయలేదు ప్రభువా, అయ్యా నీ వచ్చేటువంటి రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా వచ్చేదో ఉన్నప్పుడు ఆ యొక్క పరదేశ అనగా ఆ యొక్క భూలోకంలో అనగా ఆ యొక్క భూమి క్రింద ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుల నీతిమంతుల యొక్క ఆత్మలను
మరి ఆ యొక్క సువార్త చెప్పడం కోసము మరి ఆ యేసు ప్రభు వారు ఆ యొక్క పరదేశంలోకి వెళ్ళిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి ఆ యొక్క దొంగ ఆయన ఏమన్నా యేసు ప్రభు తెలుసా ఆయనకు? తెలీదు. ఒక్క రాత్రి యేసు ప్రభు వారితో ఉంటేనే ఆయన మారు మనసు పొందిండు. మరి మనము చిన్నప్పటి నుంచి మనము వాక్యం వింటూనే ఉన్నాము, ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో చూస్తూనే ఉన్నాము, తర్వాత గుడ్ ఫ్రైడే ఎన్నో చూస్తూనే ఉన్నాము, ఈస్టర్ ఎన్నో చూస్తున్నాము, పెద్ద పెద్ద మీటింగ్లు చూస్తున్నాము. కానీ మనలో మార్పు ఉందా? ఏదీ లేదు. మనం ఎప్పుడులాగానే ఇలాగనే ఉన్నాం. మనం ఒక్క ఆ యొక్క దొంగ, ఆయన బందిపోటు, లేకపోతే నరహంతకుడు, లేకపోతే ఆయన ఆ యొక్క మతాన్ని ప్రేరేపించేటువంటి అనగా రెచ్చగొట్టే వ్యక్తి ఒక్క నైట్ యేసు ప్రభుతో ఉంటేనే ఆయన మార్చినాడు. మరి మనము ఎప్పుడో దేవుని అంగీకరించాము అనగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి కూడా దేవుని అంగీకరించి కూడా మనం ఇంకా ఎక్కడున్నాం? మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి ఒకసారి ఆలోచించండి, నిజంగా మరి మన స్థితి ఏంటి? ఒకవేళ ఇప్పుడే దేవుడు అక్కడ వస్తే మన 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 పరిస్థితి ఏంటి? ప్రభువా, ఇకనైనా మన మనసు మార్చాలి, ఇకనైనా దేవుని యందు ఆధారపడాలి, ఇకనైనా దేవుని మీట మరి నిజము ప్రభువా, అయ్యా నువ్వు నా కోసం తండ్రి ప్రభువా, నా పాపముల కోసం నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి అయ్యా సిలువలో నాయన మరి బలియాగ అని అలా మనం తెలుసుకొని నిజంగా ఎవరైతే పశ్చాత్తాపంతో దేవుణ్ణి మరి తెలుసుకుంటారో, ఎవరైతే మరి ఆ యొక్క దీన మనస్కులై ఉంటారో వారికి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. వివరించాను మరలా, కానీ ఇది రాజు చెప్పాలి, కానీ తను లేడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలోనొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము, మరియమ్మని, యేసు ప్రభువారిని, యోహానుని. అయితే యేసు ప్రభువారు తను సిలువ వేయబడుచున్నాడని, ఏ తల్లి అయినా తన కుమారునికి కష్టం వస్తుంది అని తెలుసుకున్నప్పుడు తల్లి ఏ తల్లి అయినా కుమారుని వదిలిపెట్టి వెళ్ళదు. తను ఎందుకంటే తనకి 9 మాసాలు కానీ పెంచింది కాబట్టి ఆ తల్లి తన కుమారునికి సిలువ వేయబడుతుందని తన తల్లి తన కుమారుణ్ణి అనుసరిస్తూ మరి సిలువ వేసే చోటు దగ్గరికి వెళ్ళి తనకి అలా గాయాలు పాలవుతూ ఉంటే తన తల్లి చూస్తూ ఎంతగానో దుఃఖిస్తూ ఉందన్నమాట. యేసు ప్రభువారు ఆ సిలువలో ఉండి కూడా తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన తల్లి తనని ఎన్నో నిందలు అవమానాలు, మరియమ్మ గారు ఎన్నో అవమానాలు నిందలు భరించి తనని కన్నదనమాట. ఆ కన్న దానికి విలువ ఇవ్వాలి కాబట్టి యేసు ప్రభువారు తన తల్లిని విడువక సిలువలో ఉండి కూడా నేను చనిపోయి మరలా లేసానని దేవుడికి తెలుసు, కానీ నేను చనిపోతే నా తల్లిని ఎవరు చూస్తారు అనే ఒక్క ఆలోచనతోనే తను ఏం చేస్తున్నాడు, తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. మనము కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రుల గురించి ఆలోచించే వారిగా ఉండాలి. బైబిల్ వాక్యం చెప్తూ ఉంది, నీ తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు మనం ఏమవుతాము? దీర్ఘాయుష్మంతులం అవుతాం. మనము కలకాలం సంతోషంతో సమాధానంతో జీవించాలి అంటే మొదటిగా మన తల్లిని మన తండ్రిని మనం సన్మానించే వారిగా ఉండాలి. యేసు ప్రభువారు నిజంగా ఆ సిలువలో ఉండి కూడా మనకి ఏదైనా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా తల్లిదండ్రులు గుర్తొస్తారే కానీ వాళ్ళ బాధ్యత ఏంటి అనేది మనకెవరికి గుర్తురాదు. కానీ యేసు ప్రభువారు తన తల్లి గురించి ఆలోచించి శిష్యుడు యోహానికి అప్పగిస్తున్నాడు. యోహాను ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు తన తల్లిని అప్పగిస్తున్నాడు. మనము కూడా దేవుని పని విషయంలో, దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మనకు ఆ పనిని అప్పగిస్తున్నాడు. దేవునికి మనం నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. యోహాను కూడా యేసు ప్రభు వారికి నమ్మకంగా ఉన్నాడు. తనతో ఉన్న శిష్యులందరూ కూడా అతన్ని సిలువ వేస్తున్నప్పుడు పేతురు ఏం చేశాడు? 3 మార్లు అబద్ధం ఆడాడు. కానీ యోహాను మాత్రం తన యేసు ప్రభు వారిని ఎప్పుడైతే అతన్ని వెంబడిస్తూ వస్తున్నాడో సిలువ వేసేంత వరకు కూడా యోహాను యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. తనకు అనిపించింది యోహాను ఒక్కడే నా శిష్యులలో నమ్మకమైన వాడు అని. తన తల్లి యొక్క బాధ్యతను యేసు ప్రభు వారు యోహానికి అప్పగిస్తున్నాడు. మనము కూడా ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఎంత నమ్మకస్తులుగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనకి పని అప్పగిస్తాడంట. మనం నమ్మకంగా లేనప్పుడు, ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో ఏ పని అయినా సరే మనం ప్రతి వారం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఆ పనిలో నమ్మకంగా ఉన్నప్పుడే మనం పై స్థాయికి వెళ్తాము. మనం నమ్మకంగా లేవనుకో కిందనే ఉండిపోతాం. మరి దేవుని విషయంలో కూడా అంతే. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు నేను ఎప్పుడైనా నమ్మకంగా ఉంటూ మరి దేవుని సన్నిధిలో మనం అందరము కూడా మరి యేసు ప్రభు వారు తన తల్లి విషయమే ఎలాగైతే
బాధ్యత వహించారో. ఎందుకంటే లేఖనము నెరవేరాలి కాబట్టి తను సిలువకు వేయబడుతున్నాడు. ఆ లేఖనం నేను చనిపోతే నా తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆలోచించి మరి దేవుడు మరియమ్మ గారిని యోహానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రులని సన్మానించాలి, మన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అప్పుడు మనం దీర్ఘాయుషమంతుడు, అంటే మన జీవించిన సంవత్సరాలు కూడా అధికం అవుతాయంట. కాబట్టి మరి మన యేసు ప్రభు లాగా మనం ఏ విషయంలో అయితే తను ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిచున్నామో, దేవుని ఆజ్ఞలు ఇది కూడా ఒక ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞ అనుసరించి నడుచుకోవాలని చెప్పొచ్చు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉండరా, దుఃఖంతో ఉండరా, బాధతో ఉండరా? దుఃఖంతో ఉండకూడదు, అందరూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. అందరూ కొత్త బట్టలు వేసుకొని రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేసిరంటే ఉపవాసాలు ఉన్నారు, ఉపవాసాలు ఉండి డల్లుగా ఉన్నారు. అంతే 40 రోజులు ఉపవాసం ఉన్నారు, వారం ఉన్నారు, 10 రోజులు ఉన్నారు. ఈ రోజు వరకు ప్రశాంతంగా ఒక్క రోజు ఉన్న వాళ్ళు కూడా ఈ టైం వరకు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కోసం అంటే ఉపవాసాలు మన కోసమే, సంతోషంగా ఉండేది మన కోసమే. హల్లెలూయా. నాకు చెప్పబడిన ఈ యొక్క 4వ మాట గురించి వివరణని చదువుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం 47వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. మధ్యాహ్నం ముందు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాలి అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఆమేన్. హల్లెలూయా. అక్కడ నిల్చున్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలీ ఏలీ అని పిలుచుచున్నాడనేరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్రంజి తీసుకొని చిరకతో ముంచి రెల్లును తొలగించి ఆయనకు త్రాగనిచ్చాను. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే వాక్యం, దేవుడు మన కోసం సిలువలో 7 మాటలు పలికాడనమాట. అందులో 4వ మాట ఏమంటున్నాడంటే, శిష్యులు ఆయనని సిలువ వేస్తుంటే ఆయన అందరూ ఏం చేసిరంటే దాచుకున్నారు. హల్లెలూయా. మన ఇంట్లో ఎవరికైనా పంచాయతీ అయితే మనం ఏం చేస్తాం? దాచుకుంటాం. ఎవరన్నా నా అన్నను కొడుతుండ్రా, నాయన మా తమ్ముని కొడుతుర్రా, మా అమ్మని కొడుతుర్రా అని పోయి ఏం చేస్తాం? కలబడతాం. హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుందంటే దాచుకుర్రు. ఏమంటారంటే, అరే నా సొమ్ము తిన్నాడు, అరే నేనంతా నేను ఉన్నది చెప్పుంటే నేను కొడుతుంటే రాలేదు అని అంటారు ఈ లోకానుసారంగా. అయితే ఈడేమవుతుందంటే దేవుడు ఉన్నంతసేపు ఆయనతో కలిసిర్రు, తిరిగిర్రు, ఎన్నో అద్భుత కార్యములు ఆయన చేస్తుంటే చూసిర్రు. ఆయనతో పాటు కూడా వీళ్ళు చేసిర్రు అద్భుత కార్యాలు. హల్లెలూయా. ఈడ ఏం చేస్తున్నారంటే లాస్ట్కు పేతురు కూడా ఏం చేస్తుండంటే దాచుకుండనమాట. అతడు నాణ్యములకు అమ్ముడు పోయాడనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎన్ని కొరడాలతో కొట్టినా ఏం చేసినా తట్టుకున్నాడు. కానీ ఈ మాట దగ్గర నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటుండు. ఎన్ని చేసినా కానీ ఒక్క నోరు పల్లెత్తు కూడా మాట్లాడలేదు ఈ శిలువ మీద. దేవుడు ఆయనను బంధించినప్పుడు నోరు ఏమాత్రము తెరవలేదు. శిష్యులు ఆయనను వదిలేసి వెళ్ళినా, అయ్యో నా శిష్యులారా నన్ను కాపాడు రండి అని కూడా నోరు తెరవలేదు. హల్లెలూయా. ఇంకేం చేసిన, ఆయన కొట్టినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మళ్ళా ఆయన మీద ఉమ్మి వేసినా కానీ తుడుచుకున్నాడు, కానీ ఏమాత్రము మాట్లాడలేదు. హల్లెలూయా. గడ్డం పట్టి లాగినా కానీ ఇప్పుడు ఒక ఎంటుక బీకితేనే ఎంతో నొప్పి ఉంటుంది. ఇట్లా అంతా కలిపి బీకితే ఎంతో నొప్పి ఉంటుందో అది ఆయనకు తెలుసు, మనకు కూడా తెలుసు ఆ బాధ, మనం కూడా ట్రై చేస్తే. హల్లెలూయా. కాబట్టి అంత నొప్పి ఉన్నా కానీ ఆయన ఏం చేసిందంటే ఏమాత్రము మాట్లాడలేదు. మళ్ళీ కొరడాలతో కొట్టినప్పుడు కూడా ఆయన ఏమాత్రము మాట్లాడలేదు. అవమానపరిచిరు అనమాట. అవమానం ఎవరి కోసం అంటే మన కోసమే అవమానపడ్డాడని మనం గ్రహించుకోవాలి. మేకులతో కొట్టినప్పుడు ఆయన ఏమాత్రము పల్లెత్తి మాట కూడా అనలేదు.
లాస్ట్ టైం మనం ఏమంటున్నంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇప్పుడు సపోజ్ మనకు తల్లి తండ్రులు పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. ఏం చేస్తారంటే నడుచుకుంటూ ఏదో ఒక తావున చేయి వదిలేస్తారు. అప్పుడు తల్లికి భయం అయింది కానీ పిల్లోనికి ఏమాత్రం భయం కాదు. మనం ఏం చేస్తామంటే ఆ పిల్లోని మన దగ్గరికి తీసుకుంటాం. హల్లెలూయా. ఈడ కూడా దేవుడు ఏమంటుండంటే, తండ్రి కుమారుని విడిచిపెట్టిండు. ఏమంటుండంటే, నా దేవా తండ్రి నా చేయిందుకు విడిచితివి అని అంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా పాపము ఎరుగని మన కోసం ఆయన నీతి అగునట్లు, మనం నీతిమంతులుగా మార్చబడడానికి, పాపం లేకుండా పరిశుద్ధులుగా మార్చబడడానికి ఆయన ఈ సిలువ అనేది వేయబడింది అనమాట. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరం? మన పాపములన్నీ ఆయన క్షమించాడు కనుక మనము పరిశుద్ధులము. అంతేనా కాదా? అయితే ఆయనకు సిలువ వేసినప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆ దినములల్లా 2000 సంవత్సరములల్లా సిలువ వేసారు. ఆ దినములల్లా ఎదురుగా సిలువను కొడుతున్న వాళ్ళకు బాధ ఉంది, కానీ మనకు మాత్రం బాధ లేదు. ఎందుకు అనంటే మనము ఆ సంతోషాన్ని పొందుకోవడానికే ఆయన మన బాధని, మన సంతోషం, మన దుఃఖాన్ని అన్నీ ఆయన అనుభవించాడు గనక. హల్లెలూయా. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి అనంటే, దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. ఏ రోజు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా కానీ ఆయన మాత్రం నీ చెయ్యి మాత్రం విడిచిపెట్టాడు. నువ్వు ఒకవేళ ఇప్పుడు దేవుని చెయ్యి పట్టుకొని ఉండలేదనుకో, ఈ రోజు ఈ గుడ్ ఫ్రైడే రోజన్నా నువ్వు దేవుని చెయ్యి పట్టుకోవడానికి దేవుడు ఇంకో అవకాశం ఇస్తుండు. కాబట్టి నువ్వు దేవుని చెయ్యి పట్టుకోవాలి. అర్థమైందా? దేవుని చెయ్యి పట్టుకోవడానికి నువ్వు ఏమాత్రం వెనకాడకూడదు. ఒకవేళ నేను ఇన్ని తప్పులు చేశాను, నేను చేసిన అన్ని ఎవరు ఈ భూమి మీద చేయలేదన్నా కానీ దేవుడు క్షమిస్తా అంటుండు. ఈ దినము యేసు రక్తం ద్వారానది క్షమాపణ ఉంటుండు. మొన్న ఒక మంగళాయన మా దోస్తు కలిసిండు అనమాట. ఇన్ని తప్పులు చేస్తున్నా ఏందో ఏమో ఇవన్నీ ఎట్లా ఒప్పుకోవాలో అని అంటుండు. అదంటే క్షమాపణ ఎందుకు లేదనా ఉందన్న, వాళ్ళకు హిందూస్ అనమాట. క్షమాపణ ఎందుకు లేదన్నా ఉందని అంటే ఉంది యేసుక్రీస్తునే ఉంది. వామ్మో ఏసై కాడికి రావాలంటే తాగటోని తినటోని ఇవన్నీ మరవాలి అనంటే, లోకంలో ఉన్న వాళ్ళకు యేసుక్రీస్తు గురించి తెలుసు, నమ్మాలని తెలుసులే, కానీ ఒకటి ఉంది, ఏం చేయాలి? కరెక్ట్గా ఉండాలి, అబద్ధం ఆడొద్దు, తాగొద్దు, తినొద్దు అని ఉంది. ఇక్కడ ఏమని ఉందంటే, ఇది కృపాకాలం కనుక దేవుడు క్షమిస్తా, మీరు ఒప్పుకోండి అంటుండనమాట. హల్లెలూయా. అదేవిధంగా ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లవాడు ఎలాగైతే ఒక తల్లి మీద ఒక తండ్రి మీద ఎలాగైతే ఆధారపడి ఉంటాడో మనం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. అదేవిధంగా చిన్నపిల్లవాళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని ప్రేమించి కాపాడుతారో వాళ్ళు ముసలితనం వృద్ధాపమందు కూడా మనం వాళ్ళని అలాగ చూసుకోవాలని దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తుందన్నమాట. కాబట్టి మనం వృద్ధాప్యమందు మన తల్లిదండ్రులు ముసలితనమందు అయినా కానీ మనం వారి చేయిని విడిచిపెట్టకుండా మనం దేవుణ్ణి బట్టి దేవుని మీద విశ్వాసంతో వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలని ఈ చిన్న వాక్యం దేవుడు మాటలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన వాక్యాన్ని బట్టి అందరం చప్పట్లు కొడదాం. దేవుడు తన విడికిల్లో దీవించలాగును. అలాగే ఈ సమయంలో పాట నిస్సి వచ్చి పాట పాడతారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో దేవునికి మహిమ. మీ అందరికి కూడా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటల్లో 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన పలికిన మాటల్లో 5వ మాటగా ఆయన ఏమంటున్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అంటే అప్పటికే ఆయన యొక్క శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా
మొత్తం కూడా ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కారిపోయినప్పుడు అంట ఆయనకు దాహం వేసినప్పుడు ఆయన దప్పిగొనుచున్నానని అడిగినాడు. అంటే అక్కడ దప్పిగొనుచున్నప్పుడు అంటే అక్కడ ఏం చేసినంటే చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అంటే అక్కడ ఉన్నవారు అక్కడ దప్పిగొనుచున్నప్పుడు అంటే ఒక స్పంజి తోటి ఆయన దప్పికని తీర్చిరు. కానీ అయితే దాహంలో కూడా కొన్ని రకాల దాహం అనేది ఉందన్నమాట. ఈ లోకంలో జీవిస్తున్న మనము అంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని బట్టి దాహాన్ని కొన్నాడు. ఆత్మానుసారంగా చూస్తే కూడా ఈ లోకంలో ఆయన సిలువ వేయబడిందే మనందరి పాపముల నిమిత్తం, మన యొక్క అతిక్రమముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు అనమాట. అయితే ఆయన ఇంకా మనమైతే దేవుని కృపను బట్టి అయితే ఆయన రక్తం చేత మనం కడగబడి దేవుని యొక్క రక్షణను మనం పొందుకున్నాము. ఇంకా అనేక మంది రక్షణ పొందుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే మనం కూడా మన జీవితంలో ఆత్మల భారం అనేది కలిగి ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు మనం కూడా దాహాన్ని కలిగి ఉండాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో దప్పికొన్నారు. అదే రీతిగా ఈరోజు కూడా ఆయన ఇంకా దప్పిగా అంటే ఇంకా రక్షణ లేని వారు, ఇంకా మారు మనసు పొందుకోని వాళ్ళకు ఇంకా నరకాగ్ని పాలు కాకుండా ఉండడం కొరకు ఆయన ఇంకా ఆశతోటి చూస్తున్నాడు. ఇంకా మారు మనసు లేని వాళ్ళు ఇంకెప్పుడు మారు మనసు కలిగి రక్షణ పొందుకొని నా వైపు ఎప్పుడు వస్తారని ఆయన ఇంకా దాహం కలిగి ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు అనమాట. అయితే మనం కూడా మన బాధ్యతగా దేవుడైతే నిజంగా ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యాన్ని, ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించిండు. మన జీవిత కాలంలో కూడా మనం జీవిస్తున్న ఈ జీవిత కాలంలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకు మనము కొన్ని మాటల ద్వారానైనా మనం రక్షణను పంచేవారుగా ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఒక ఆత్మల దాహం అంటే నేనైతే రక్షణ పొందుకున్నాను, నేనైతే ఖచ్చితంగా చనిపోతే పరలోక రాజ్యం పోతా, మరి నా పక్కన వారి పరిస్థితి ఏందని మనం కూడా ప్రతిరోజు ఒకరికైనా సువార్తను ప్రకటించడానికి మన మాటల ద్వారా లేదంటే మన ప్రవర్తనను చూసే కొంతమంది ఒకవేళ రక్షణలోనికి వస్తారనమాట. అంటే మనం కూడా కొన్ని ఆత్మలైన దేవుని కొరకు అదే రక్షణలోనికి నడిపించి రేపు మనం మరణిస్తే దేవుడు ఒకటే అడుగుతాడు, అంటే నువ్వైతే రక్షణ పొందుకున్నావు కానీ మరి నీ ద్వారా ఒక్కరన్నా రక్షించబడ్డరా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు మనము తల వంచుకునే వారిగా ఉండొద్దు, కానీ దేవా నా ద్వారా ఒక ఆత్మ అయినా వచ్చింది నీ సన్నిధి కానీ చెప్పేవారిగా, దేవుని దాహాన్ని తీర్చేవారిగా, అంటే దేవునికి అంటే ఇంకొకరినైనా మన ద్వారా రక్షణలోనికి తీసుకొని రావడానికి దేవుని కొరకు మనము పని చేయాలా. ఆయన దాహం అంటే నిజంగా దప్పికొన్నప్పుడైతే వాటర్ ఇస్తాం, అట్లనే ఆయన మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలంటే మనం జీవిస్తున్న జీవితం ఆయనకు సువాసనగా ఇంపైనదిగా ఉండాలి. మనం రక్షించబడాలా, మనం ఇతరులను రక్షించే బిడ్డలుగా మనము ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనము యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన 5 మాటల గురించి విన్నాము. ఇది 6వ మాటగా సమాప్తమైనది. మొదటి మాటలో మనకి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక అన్న మాటలో మనకి ఏమర్థమైందంటే క్షమాపణ. దేవుడు తనను అంతగా బాధించి హింసించి మరి తను రక్తం చిందేంతగా వాళ్ళు హింసించినా కూడా ఆయన ఏమన్నాడంటే తండ్రి వీరేం చేయుచున్నాడో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ మొదటి మాటలో మనం ఏం తెలుసుకున్నామంటే దేవుని క్షమాపణ అంటే మనం కూడా ఇతరుల పట్ల క్షమించే గుణం కలిగి ఉండాలని. అదేవిధంగా రెండో మాటల నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అన్నాడు. అదే మాటలో ఉన్న అర్థం ఏంటంటే మరి రక్షణ గురించిన మాట. అది రక్షణ అంటే ఆ వేలాడబడిన దొంగలలో ఒక దొంగ మరి తన పాపం తన తప్పులు తను తెలుసుకొని ఆయన దైవ కుమారుడని గ్రహించి ఒక మాట, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు అనమాట. అంటే అప్పుడు ఆ క్షణంలోనే దేవుడు మరి యేసు ప్రభు వారు ఆయనని క్షమిస్తాడు. మనలాగా ఇప్పుడు మనం క్షమించబడి రక్షణ పొందాలంటే మనం రక్తంలో కడగబడాలంటే బాప్టిజం తీసుకోవాలి. కానీ ఆ సిలువలో ఉన్న దొంగకు ఆ సమయం లేదు కనుక అప్పటికప్పుడే యేసు ప్రభు వారు ఆయన తప్పు ఆయన తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన దైవ కుమారునిగా గ్రహించినప్పుడు వెంటనే ఆయన తప్పుల్ని క్షమించి రక్షణ అనుగ్రహించాడు. అంటే రెండో మాటలో రక్షణ మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు మాట్లాడిన 3వ మాట ఏంటంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో మరి తన శిష్యునితోటి ఇదిగో నీ తల్లి అని చెప్పిండు. అంటే దానిలో బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. అంటే ఆయన దైవ కుమారునిగా ఉండి మరి
దైవ కుమారునిగా దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని బాధ్యతను నెరవేర్చిండు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా. అలాగే ఈ శరీర రీతిగా మరి పరిశుద్ధురాలైన మరియమ్మ మరి గర్భంలో పుట్టిన శిశునిగా తల్లిగా శరీరంగా మరి శరీర రీతిగా మానవునిగా తన తల్లి బాధ్యతను కూడా తను గుర్తు చేస్తూ మరి తన శిష్యునికి అప్పగిస్తాడనమాట. అంటే మూడో మాటలో బాధ్యతని తెలుసుకుంటున్నాం. మరి 4వ మాటలో నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అంటే దేవునికి తండ్రికి దూరమైన సందర్భం అది. అంటే తండ్రితో అంటున్నాడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు అని. అంటే తను ఒక పరిపూర్ణమైన మానవునిగా ఈ లోకంలోకి వచ్చి తన బాధ్యత తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చాడు గనక అది నెరవేర్చబడినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని మరి ప్రభువారు యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లోనే అర్థం. అలాగే 5వ మాటలో కూడా 5వ మాట ఏంటి, ఇప్పుడు నా తప్పికొనుచున్నాను అంటే ఈ లోక సంబంధమైన మరి మనము అనుకుంటాము దాహం వేస్తుందని, కాదు. ఇప్పుడు దేవుడు తన చివరి రక్త బొట్టు వరకు కూడా మన పాపులమైన మనకు కార్చాడు ఆయన సిలువలో. అలాంటి స్థితిలో ఆయన దప్పికొనుచున్నాడు అనే మాట ఎందుకన్నాడంటే ఆత్మల రక్షణ కొరకై ఆయన దప్పికొనుచున్నాడు. అదే విధంగా ఇప్పుడు అది 6వ మాటగా సమాప్తమైనది అనే విషయంని మరి మాట్లాడుకుందాము. యోహాను సువార్త 19:28 నుంచి 30 వరకు ఎవరైనా చదవండి. ఆత్మను అప్పగించండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన యొక్క మరి దైవ కుమారునిగా ఆయన యొక్క బాధ్యత మానవునిగా దైవ కుమారునిగా తండ్రి యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చడము, అలాగే అదే సేమ్ టైం మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు తన మరి ప్రాణాన్ని మనందరి పాపముల కొరకు బలి అర్పణగా అర్పించిండు. అయితే దేవుడు మరి ఈ విషయంలో మనకు అర్థమయ్యేది విషయం ఏంటంటే మన అందరి తరపున ఆయనే మన పాపాలన్నీ తన సిలువలో భరించి మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యిండు. అంటే ఆయన మనల్ని పాప విముక్తులుగా చేసిండు అనమాట. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనల్ని ఈ పాప విముక్తులుగా మనల్ని కావించిండు. దీంట్లో నేను ఒక 4 సందర్భాలు చెప్తా. మొదటి ఏంటంటే దేవుని ప్రణాళిక ఆయన పూర్తి చేసిండు. దేవుని ప్రణాళిక పూర్తి చేసిండు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒక మాట. చాలు మాట. అంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే ఆయన తండ్రి అయిన యొక్క తండ్రి చిత్తాన్ని ఆయన మరి సిలువలో సంపూర్ణంగా నెరవేర్చింది. ఆ మాట ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఒక మానవునిగా ఈ లోకానికి పంపబడి మరి దేవుని కుమారుడిగా తన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా దేవుడు ఈ లోకానికి వచ్చి మరి నెరవేర్చిండు తండ్రి చిత్తాన్ని. అదేవిధంగా మన ఇంకొక 2వ మాట ఏంటంటే దేవుడు పాపం నుంచి మనకు విజయాన్ని ఇచ్చిండు. పాపం నుంచి విజయాన్ని ఇచ్చిండు అంటే తను మరి మనందరి పాపములని, ఇప్పుడు మనందరం పాపంలో పుట్టిన వాళ్ళ పుట్టుకతోటే మనం పాపులం. మనలో ఎవరికి కూడా నీతిమంతులం ఎవరము కాదు. మనం నీతిమంతుడు ఒకడును లేడు అని వాక్యమే చెప్తుంది. అయితే మనందరి పాపాలు కూడా ఆయన ఒక్కడే తన సిలువలో భరించినప్పుడు అయితే ఏంటంటే
మరి తన ప్రాణాన్ని చిందించుట ద్వారా తన ప్రాణాన్ని చిందించి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలి ఇవ్వడం ద్వారా మనందరి పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం చేసిండు. అంటే పాపానికి విజయం అందించిండు ఆయన. పాపంలో మనందరికీ విజయం వచ్చినట్లు. ఇప్పుడు ఆయన రక్తంలో మనం కడగబడినామంటే మన పాపాలన్నీ కడగబడుతున్నాయి అంటే మనకు ఒక లోకంలో మనం పాపాన్ని జయించిన వాళ్ళమే ఒక రకంగా ఆ రీతిగా. ఇంకొకటి ఏంటంటే మరి అందరికీ కూడా ఆయన క్షమాపణ నిత్య జీవము కలగజేసిండు. ఎట్లా? మన పాపాలన్నీ ఒప్పుకొని మనం ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన చేసేది ఏంటి? క్షమించి మన నిత్య జీవానికి వారసులుగా చేస్తుండే ఆయన. ఇంకొకటి మూడో మాట ఏంటంటే ప్రవచనం యొక్క నెరవేర్పు. అంటే దేవుని ప్రవచనం. ఇవన్నీ కూడా కొత్త నిబంధన కాదు, పాత నిబంధన కాలంలో ఈ ప్రవచనాలన్నీ యేసుప్రభు వారు మరి ఆయన యొక్క మరణము, ఆయనను పెట్టిన బాధలు, ఆయన పెట్టిన ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పే. దేవుని వాక్యంలో పాత నిబంధనలోనే వీటన్నిటి గురించి ఆయన శిలువ వేయబడడానికి ముందే మరి యెషయా గ్రంథంలో కానీ దేవుని గురించి ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి అన్నమాట. అది ప్రవచనం యొక్క నెరవేర్పుగా మరి ముడిపడి ఉన్నది, ప్రవచనాల నెరవేర్పుగా. ఇంకొక నాలుగోది ఏంటంటే భూ సంబంధమైన జీవితాన్ని ముగించిండంట. అంటే భూ సంబంధంగా అంటే మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తామో, ఎన్ని బాధలు పడతామో, మనకు శరీరానికి చిన్న గాయమైనా కానీ బాధ అనిపిస్తుంది. అలాగే యేసుప్రభు వారు కూడా శరీర రీతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు భూ సంబంధంగా ఆయనకు చాలా బాధలు అనుభవించిండు యేసుప్రభు వారు కూడా. అంటే దైవ కుమారునిగా ఆయన దైవత్వం కలిగి ఉన్నప్పటికీ శరీర రీతిగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరి ఆయన మనకు కలిగే బాధలు కూడా ఆయనకు, ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు, ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అయితే మానవునిగా జీవించి ఆయన ఏం చేసిండు అంటే మానవునిగా పుట్టి మరి మానవునిగా పరిపూర్ణమైన మానవునిగా జీవించి మరి మన కొరకు మంచి ఒక రాజ్యాన్ని, నీతి రాజ్యాన్ని స్థాపించిండు. ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ఫుల్గా ఆయన జీవితాన్ని మరి అందరి కొరకు ప్రాణం అర్పించడం ద్వారా ఆయన జీవితాన్ని సక్సెస్ఫుల్గా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిండు అనమాట. ఈ రీతిగా నెరవేర్చి ఆయన బ్రతికినంత, ఆయన 33.5 సంవత్సరాలు జీవించినా కూడా ఆయన మాటలలో కానీ ఆయన క్రియలలో కానీ ఇక్కడ కూడా ఆయన మరి మానవునిగా వచ్చినప్పటికి కూడా ఏ రకమైన పాపం కానీ దోషం కానీ ఆయనలో లేదు. అంటే ఆయన భూమి మీదకి వచ్చి కూడా పరిపూర్ణమైన జీవితం జీవించి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మరి కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చింది కాబట్టి సమాప్తమైనది అని మరి దేవుడికి ఆ యొక్క మాట ద్వారా తను సమర్పించుకున్నాడు. దేవుడు మరి ఈ వాక్యంను దీవించి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో ఆయన మరణించాడో, ఎప్పుడైతే ఆయన మరణించబోయే ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ముందే తెర ద్వారం, అంటే అక్కడ ఏం జరిగింది? తెర అనేది చీల్చబడింది. తెర ఎప్పుడైతే చీల్చబడిందో, ఆ తెర చీల్చబడింది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ఒక ద్వారాన్ని మన కోసము తెరిచాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? యేసుక్రీస్తు మన కోసం ఒక ద్వారాన్ని తెరిచాడు. ఇక్కడ మనం చదివబడిన దాంట్లో, సహోదరులారా, యేసు మన కోసము ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు. హల్లెలూయా. మరి ఆయన ఏర్పరిచిన మార్గం ఎట్లాంటిదంట? నూతనమైనది, మనకి పాతది కాదు. హల్లెలూయా. మరి మనం పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటదంట? కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్తది. ఏది చూసినా కొత్తది. హల్లెలూయా. పాతది ఏది కూడా లేదు. అక్కడ ఏమనుంది? అనగా నూతనమైనది జీవము. అక్కడ మరణం అనేది లేదు. హల్లెలూయా. దాని తర్వాత శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధుల స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదని గనుక. హల్లెలూయా. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన ఎంతో డీప్గా, ఎంతో దేవుని గురించి, యేసు ప్రభు గురించి, ఆ యొక్క సిలువ వేయబడిన తర్వాత ఆ యొక్క తెర అనేది అప్పుడు అక్కడ ఉన్నటువంటి లూకా అలాగే మార్క్ సువార్తలో వాళ్ళు అంత డీప్గా వాళ్ళు చెప్పలే, కానీ ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే ఆయనే ఒక మార్గం. దేనికి? పరలోక రాజ్యానికి. హల్లెలూయా.
పరలోక రాజ్యం చేరాలంటే ఆయన ద్వారం ద్వారానే ఆయన ఆ రక్తాన్ని చిందించాడు కాబట్టి, ఆ రక్తం చిందించాడు కాబట్టి మనం ఆ ద్వారమున మనం ఆ పరిశుద్ధ స్థలమునందు మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఇంతకుముందు పాత నిబంధనలో ఏముండేదంటే అతి పరిశుద్ధ స్థలము, అలాగే అతి పరిశుద్ధ స్థలం. దానికంటే ముందు ఏముండేది? ఆవరణ స్థలం. ఆ స్థలంలో ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు. మన పాపముల కోసం, మనం చేసినటువంటి తప్పుల గురించి వాళ్ళు ఏదో ఒక గొర్రె పొట్టేలునో దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి వాళ్ళు బలిగా అర్పించేవారు. మరి అప్పుడు ఆ యొక్క రక్తం ద్వారానే ఏం జరుగుతుందంట? పరిశుద్ధంగా మార్చబడతారనే భావన అప్పుడు ఉండేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారో అప్పుడు మరి అపోస్తులైనటువంటి పౌలు ద్వారా కూడా మనం ఇక్కడ ఈ మాటను మనం వింటున్నాం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక. అంటే దేవుడు ఆ దాంట్లో నుంచి ప్రవేశించాలంటే మనకంటే దేవుడు ప్రధాన యాజకుడు ఎవరున్నారు? మనం ఒక పాటలో కూడా మనం ఆరాధన చేసేటప్పుడు పాడి, మన ప్రధాన మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. ఎవరైనా? యేసయ్య. హల్లెలూయా. అంటే మనం ఆ తండ్రి దగ్గరకు మనకు వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఆ నూతనమైనటువంటి స్థలానికి, పరిశుద్ధమైనటువంటి స్థలానికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎంట్రీ కావాలంటే మనం చేసినటువంటి పాపాలను బట్టి, మనం చేసినటువంటి తప్పుల్ని బట్టి మనం అందులోకి వెళ్ళలేం. కేవలం యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తం వలనే మనం వెళ్ళగలం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆ తెర గురించి మనం చదివితే, ఆ తెర అనేది ఒక మార్గమై ఉన్నది. హల్లెలూయా. ఆ మార్గమున దేవుడు మరి పరిశుద్ధపరిచి తన బిడ్డలైన వారిని తన పరిశుద్ధ రక్తం చేత ఆయన కడిగి ఎక్కడికి తీసుకుపోతున్నాడు? పరలోక రాజ్యానికి తీసుకుపోతున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో అలాగే యెషయా రాసిన పత్రిక 53వ అధ్యాయము 6వ వచనం చదవండి. 53:6 వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు యెహోవా మన అందరి దోషములను ఆయన మీద మోపెను. హల్లెలూయా. ఆయన మనందరి దోషములను ఆయన మోపాడు. ఆయన మనకి ఒక మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. యేసే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు అనే వాక్యాన్ని కూడా మనం విని ఉన్నాం. హల్లెలూయా. యోహాను సువార్తలో మరి ఆయన తన భక్తుడు ద్వారా మనం విని ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే ఇందాక మనం చదివిన రీతిగా 10వ వచనంలో, అదే అధ్యాయము 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. హల్లెలూయా. అంటే ఆయన సొంతంగా తన్ను తానే, అంటే ఎంత ప్రేమ ఉంటే ఆయన మనకుంటుందా? మనకి ఉండదు. కానీ దేవుడు ఆయన మన కోసం ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. మరి ఏదైనా పని మనం చేసేటప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం పట్టుదల కలిగి యేసయ్యలాగా చేయాలి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు అయితే తనకు అప్పగించబడినటువంటి పని ఏందండి? ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమాన పాప బలిహార్థ బలిగా ఆయన మరణించాలని దేవుడు నిర్ణయించాడు. అది నిర్ణయించాడు కాబట్టే ఆయన ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఆయన తోసిపుచ్చకుండా ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు, దేవుని మాటను నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ 7 మాటల్లో కూడా దేవుడు ప్రతి మాటను కూడా మొదటి మాటగా చూస్తే వీరిని క్షమించండి అన్నాడు. తర్వాత నేడు నీతో సమాప్తమైన. హల్లెలూయా. ఇందులో ప్రతి ఒక్కటి కూడా దేని గురించి అండి?
మన గురించి, మన రక్షణ గురించి, మనం పాపం నుంచి విముక్తి పొందడానికి, మనం చేసినటువంటి తప్పుల నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి, ఆ శిక్షను మనం పొందకుండా దేవుడే పొందడానికి తన్ను తాను ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తన్ను తాను పాప పరిహార్థ బలిగా ఆయన పొందాడు. కాబట్టి దేవుడు ఆయన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం, ప్రణాళిక ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక లక్ష్యాన్ని ఆయన చేరుకున్నాడు. హల్లెలూయా. మరి నా జీవితంలో కూడా మనం ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నాం? మనకు కూడా దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని అండి? దేవునికి, యేసు ప్రభుకైతే ఒక పని అప్పగించిండు. ఆ పనిని ఆయన శ్రద్ధగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్కడు కూడా ఆయన నెరవేర్చి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయి మరలా ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవులుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కానీ మన పని ఏంది? మనం దేవుని గురించి ఇతరులకు చెప్పడం. హల్లెలూయా. దేవుని సువార్తను చెప్పకపోయినా కానీ వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనం చెప్పకపోయినా కానీ వారి కోసం ప్రార్థన చేస్తే మన ప్రార్థనని బట్టి కూడా వారు మారొచ్చు. హల్లెలూయా. కనీసం ఆ ప్రార్థన అయినా మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ దేవుని యొక్క సువార్తను ఇతరులకు అందించడంలో ముందుగా మనం ఉండాలి. మరి యేసు ప్రభు తనకు అప్పగించబడినటువంటి పని, ప్రతి ఒక్క పని కూడా ఆయన నెరవేర్చాడు. మనం కూడా మనకు అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు మనకి నిర్ణయించాడో, ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో, ఎవరికి ఏం చెప్పాలో దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా. దేవుని గురించి, దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. హల్లెలూయా. మరి వాగ్దానాలలో, మరి ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంది చెప్పండి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఆయన ఎవరిని ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన పక్కనున్నవాడు ఆయనను అడుగుతున్నప్పుడు ఏం చేశాడు? ఆయనని ప్రేమించాడు. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారి పట్ల దేవుడు ఖచ్చితంగా, ఆయన పట్ల దేవుడు ఉంటాడనే వాక్యాన్ని దేవుడు రుజువుపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ తెర అనేది మనం చూస్తున్నాం. ఆ తెర అనేది ఒక మార్గమై ఉన్నది. ఏంటిదండి? మార్గం. ఆ మార్గంలో నుంచి మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళేవారిగా, ఆ తెర ఎప్పుడైతే చీల్చబడిందో అప్పుడు ఆ చీకటి అయినప్పుడు దేవుడు తన పనిని ముగించాడని అర్థం. ఆ ముగించబడ్డాక దేవుడు మన కోసం ఒక మార్గాన్ని ఏర్పరచాడని ఒక అర్థం. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకొని కొంచెం ఆ వాక్యాన్ని బట్టి మనం జీవించే వారిగా ఉందాం. హల్లెలూయా. అదే 53:47 వచ్చిన చదవండి. అదే యెషయా 50 ఉన్నదా? హల్లెలూయా. మొత్తానికైతే ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, ఆయన పరిశుద్ధుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి మనం దేనికోసం పిలువబడిన వారం అంటే పరిశుద్ధంగా, అలాగే నీతిమంతులుగా ఉండడానికి. కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనసు కలిగిన వాడని క్షమించేశాడు. ఆయన వెంటనే నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? చూడండి, భయంకరమైన దొంగ నరహంతకుడు యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాప పడగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు పరదేశికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ యొక్క స్థానము దేవుడు ఇస్తాడు. అందుకే మనము మొదటి మాటను బట్టి చూసి క్షమాపణ మనస్సు కలిగి ఉండాలా. రెండవది చూస్తే పశ్చాత్తాప మనసు పడినటువంటి దొంగను చూచి, ఆ దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో మన జీవితాల్లో కూడా మనం పశ్చాత్తాప పడుతూ యేసయ్య వానికి ఇచ్చినటువంటి ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలా. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తే అక్కడ బాధ్యత గురించి తెలియజేయబడుతుంది. అక్కడ మేరీ చెప్పారు, అలాగే ప్రవీణ్ మంచి మాట చెప్పాడు. ఒకటో వాక్యం ఎవరు చెప్పారు కానీ నేను రాలే, అప్పటికి కింద ఉండి వింటున్నాను. అమ్మ ప్రవీణ్ పర్వాలే, గొంతు స్వరం బాగానే బయటికి వస్తుందిలే, కొంచెం భయపడకుండా చెప్తున్నాడులే,
అనుకొని అలాగే వింటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అలాగే ఒక్కొక్కటి ఇక్కడ కూర్చొని వింటుంటే మీరందరూ అద్భుతంగా చెప్పారు. హల్లెలూయా. ఒక బాధ్యత, ఒక మాట, 7 మాటల్లో ఒక మాట మీరు మాట్లాడాలని బాధ్యత ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా బాధ్యత కలిగి వచ్చి మాటలు సిద్ధపడి వచ్చి చెప్పారో, అలాగే యేసు ప్రభువుల వారు కూడా ఒక బాధ్యత, తల్లి గురించిన బాధ్యత. తన యొక్క శిష్యుడైన యోహాన్, ఈయన ఎవరో కాదు, యేసు ప్రభును కన్న తర్వాత మళ్ళీ ఆ యొక్క మరియా మరి ఎవరికైతే జన్మనిచ్చిందో ఆయన పేరు యోహాను. ఆ యోహాను కూడా యేసయ్య శిష్యులలో తన తమ్ముడు అంటే చేర్చబడ్డాడు. ఆయనకు ఒక బాధ్యత చెప్తున్నాడు. అరే బాబు, ఇదిగో శిష్యుడా, లేక తమ్ముడా, లేక సహోదరుడా, ఇదిగో నీ తల్లి, ఈమె నీ చేతిలో పెడుతున్నాను. నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉండే, కానీ నేను వెళ్ళిపోతున్నాను. మరి శరీర రూపకంగా నేను ఇక్కడ ఉండను గనక ఆమె బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. బాధ్యత కలిగినటువంటి ఒక కుమారుడిగా తన తల్లి బాధ్యత యోహానుకి అప్పచెప్తూ ఉన్నాడు. అలాగే తన యొక్క మరి శిష్యునికి తల్లి బాధ్యత శిష్యుడు బాధ్యత తల్లికి అప్పచెప్తూ తన బాధ్యతను నిర్వర్తించుకున్నాడు. ఇంకా మనం 4వ మాటకు వస్తే, ఆఖరిగా అక్కడ మాటలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి, ఒంటరితనం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, లోక పాపమంతా యేసయ్య మీద అలాగ మోపబడి ఉంది. చూడండి, మనం గ్రామాల్లో చూస్తాం, ఏదైనా గొర్రె పొట్టేలను బలి చేయాలంటే ఆ ఇంటి వాళ్ళందరూ వెళ్ళి దానికి నీళ్ళు ఆరబోసి స్నానం చేయించి వాళ్ళ చేతులను ఆ పొట్టేల మీద పెడతారు. ఎందుకంటే ఆ ఇంటి పాపాలన్నీ ఆ గొర్రె పొట్టేల మీద మోపబడి ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపాలన్నీ ఎవరి మీద మోపబడ్డాయి? యేసు ప్రభు మీద. అందుకే అక్కడ కొంచెం ఎడబాటు వచ్చింది. అది చూడగానే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఆ పాపములన్నీ, ఆ శాపములన్నీ ఈ యొక్క మనుషుని మీద, అంటే యేసు ప్రభు దేవుడి మీద మోపబడి ఉన్నాయని తండ్రిగా ఆయన కొంచెం ఎడబాటు చేశాడు, చెయ్యి వదిలాడు. అందుకు నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితేవి. దేవుని బిడ్డలారా, మరి దేవుని సంఘమైన మనం, మరి దేవుని పిల్లలముగా ఒక్కోసారి ఒంటరి జీవితాలం అయిపోతాం. ఒంటరిగా అయిపోయినప్పుడు ఏమనుకుంటామంటే, అయ్యో నన్ను అందరూ వదిలేశారు, నా ఒంటరి జీవితం ఏంటి అనుకుంటాం. ఈ ఒంటరితనంలో ఆ ఒక్క 10 నిమిషాలు, 5 నిమిషాలు, ఒక సెకండ్ ఆ యొక్క తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును అలా వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు? ఆయన మీద ఏ భారం మోపబడింది? పాప భారం. అది సిలువలో ఆయన మోస్తూ భరించి దాని కొరకు బలి చేయబడుతున్నాడు గనుక నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. ఆఖరిగా మరి 5వ మాటగా మనం గమనిస్తే, దప్పిక, దాహం అంటున్నాడు ప్రభు. ఆయనలో ఉన్న నీరు, ఆయనలో ఉన్న రక్తమంతా మరి ప్రవహిస్తూనే ఉంది. ఇక ఏమి లేదండి. చూడండి, మనకు కూడా ఒక్కోసారి ఏదైనా గాయం అయితే రక్తమంతా కారిన తర్వాత ఏమొస్తుంది? నీరు వస్తుంది, శరీరంలో నీరు వస్తుంది బయట. అలాగే యేసయ్య రక్తపు బొట్టు అంతా పోయిన తర్వాత ఆయనలో ఉన్న నీరు కూడా కారిపోతుంది. ఆ టైంలో ఈ శరీరము తట్టుకోలేక దాహం అంటున్నాడు. కానీ అది ఆత్మీయ మరి అర్థానికి తీసుకుంటే, దేవుని బిడ్డలారా, ఆత్మీయ అర్థంలో ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల, లోక పాపమంతా ఆయన భుజాల మీద వేసుకొని, నిజంగా ఆయన ఆత్మల దాహం. ఏ దాహం అండి? ఇకనైనా ఈ ప్రజలు రక్షణలోకి రావాలని దాహం, ఆత్మల దాహం కలిగి దాహం అని కోరుతున్నట్లుగా మనము ఆ యొక్క 6వ మాటలో, మనము 5వ మాటలో చూడగలుగుతాం. తర్వాత 6వ మాటకు వస్తే, సమాప్తమైనది. ఏమైపోయిందట? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన లక్ష్యం, ఉద్దేశం ఏమైపోయింది? ఆయన పని ముగించుకున్నాడో, ఆయన పని అయిపోయింది. చూడండి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు, వారికి ఒక వయసు పెట్టారు, రిటైర్మెంట్ వయసు. వాళ్ళ యొక్క మరి రిటైర్మెంట్ లో వాళ్ళు తప్పకుండా రిటైర్ కావాల్సిందే. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని ముగించబడింది. అలాగే దేవుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన పని ఏమైపోయింది? ముగించబడింది, సమాప్తమైంది. ఆయన అన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య గర్భమందు పుట్టి, ఆయన పశువుల పాకలో ఉండి, ఆయన గలిలయ సమరయ ఆ ప్రాంతమంతా తిరిగి సేవ చేసి, అలాగే ఆయన ఈ లోకములో దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా జీవించి పాపిష్టులైన మనుషుల చేతికి అప్పజెప్పబడి ఆ కలవరి శిలువలో బలైపోయిన పని సమాప్తం. తండ్రి, నువ్వు ఈ లోకానికి ఎందుకు పంపావో ఆ పని నేనేం చేశాను?
సమాప్తం చేశాను. అలాగే మనం కూడా ఎన్నో బాధ్యతలు దేవుడు అప్పచెప్పాడు. ఆ పనిని కూడా మనం ఏం చేయాలా? సమాప్తం చేయాలా. అలాగున మనసు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని మనసును కలిగి జీవించాలా. 7వ మాట చూస్తే ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చూడండి, యేసు ప్రభు 100% మనిషి అయినా, అంటే మానవుని శరీరాన్ని ధరించాడు గనుక మానవునికి ఎలాంటి బాధ, దుఃఖము, వేదన కలుగుతుందో సలోమి గారు చెప్పారు. మనుషులకు ఏ విధముగా నొప్పి కలుగుతుందో యేసు ప్రభు కూడా శరీరం ఉంది కనుక అదే నొప్పి, బాధ ఉంటుంది. అలాగే 100% ఆయన దేవుడు. అందుకే ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపమైన ఆత్మను మరి చాలా వరకు ఏం చేస్తాం? ఈ మధ్య కాలంలో చాలా మంది చనిపోతున్నారు. కష్టాలు ఎక్కువైనాయని, అప్పులు ఎక్కువైనాయని, భర్త ద్వారా భార్య కష్టాలు వచ్చాయని, భర్త ద్వారా భార్య కష్టాలు వచ్చినాయని, అలాగే పిల్లలు ఎవరు మాట వినట్లేరని తల్లిదండ్రులు రకరకాల సూసైడ్, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య మహాఘోరమైన నేరమైన పాపం కనుక ప్రభు సిలువలో చెప్తున్న మాట మనం గమనించాలా. ఆయన నీ చేతికి, హల్లెలూయా, ప్రభువా, తల్లి గర్భమైన మరియ గర్భములోనికి నన్ను ఏ విధంగా ఆత్మతో శరీరముతో పంపావో, ఇదిగో నా ఆత్మను ఎవరికి అప్పచెప్తున్నాను? నీకే అప్పచెప్తున్నాను. నువ్వు ఇచ్చావు గనుక మళ్ళా నువ్వే తీసుకో. ఆ సందర్భం యాకోబు చెప్తున్నాడు. మరి ఆ దేవాలయపు తెర 2గా చీలిపోయిందంట. చీకటి గమ్మింది, భూకంపం వచ్చింది. ఆ మాట పలకగానే దేవుడికి మనకు మధ్యగా అడ్డుగా ఉన్న తెర తొలగిపోయి, చినిగిపోయి ఇప్పుడు మనము డైరెక్ట్ గా దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. పాత నిబంధన కాలములేమో మనము ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలా, ఆవరణములో కాళ్ళు కడుక్కోవాలా, పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే బలి పశువులైన మేకలను, గొర్రెలను తీసుకొని వెళ్ళాలా. అది యాజకునికి ఇస్తే ఆ బలిపీఠం మీద యాజకుడు వాటిని బలి చేసి ఆ బలి అయిపోయిన తరువాతనే ఆ బలి హారోనం అయిపోయి అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరు వెళ్ళడానికి అవకాశము లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనము అలాగే ఈరోజు మనము డైరెక్ట్ గా పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. రోజు మోకరించి తండ్రి యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. మరి కారణం ఏంటో తెలుసా? మనకు దేవుడికి అడ్డుగా ఉన్న అడ్డుగోడ, ఆ తెర 2గా చినిగిపోయింది. హల్లెలూయా. ఇక ఎవరి రికమెండేషన్ ఇప్పుడు మనకు అవసరము లేదు. ఏ తల్లిదండ్రుల రికమెండేషన్ అవసరం లే, ఏ పాస్టర్ గారి రికమెండేషన్ అవసరం లే. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ నీకు దేవుడికి అడ్డుగా ఉన్న తెర ఎప్పుడో చినిగిపోయింది గనక నీవే డైరెక్ట్గా, నీవే మరి దేవునికి నేరుగా మాట్లాడుకునే ఒక మంచి అవకాశం దొరికింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో నీవు, నీతో దేవుడు మాట్లాడుకునే అవకాశం శిలువ మరణము ద్వారానే దొరికింది గనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ 7 మాటలు మీ హృదయంలో పెట్టుకొని మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రతిరోజు దీన్ని నెమరవేస్తూ జ్ఞాపకం చేసుకుంటే, ఏదో గుడ్ ఫ్రైడే రోజే కాదో, నీ జీవితం అంతా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోవాలా. అలాగే వెళ్ళినప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే బరువు, సిలువ అంటే భారమైంది, సిలువ అంటే మరి శ్రమ. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. వాటిని దాటుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా నిలబడాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మనము డైరెక్ట్ గా దేవుణ్ణి అడుక్కునే సమయం ఇది. హల్లెలూయా. డైరెక్ట్ గా దేవుణ్ణి కలుసుకునే సమయం కనుక అందరం అలాగూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని ప్రభు నామములో కోరుతూ మరి ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. ఈ సమయంలో కేసారం నుండి, మాసారం నుండి మరి కరుణ, అలాగే వెంకటమ్మ గారు వచ్చారు. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని పిల్లలముగా ఇప్పటి వరకు మనము 7 వాక్య ధ్యానాలు, యేసయ్య చివరి మాటలు, సిలువ మీద పలికిన 7 మాటలు నువ్వు ధ్యానం చేశావు. 7 మాటలు చదివావు, విన్నావు. దేవుని బిడ్డలు వాటిని వివరించి మనకు చెప్పారు. దేవుని బిడ్డలు వాటిని వివరించి బోధించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు 7 మాటల ద్వారా మనం బలపరచబడాలి, దీవించబడాలి, ఆశీర్వాదించబడాలి. ఎప్పుడు వాటిని నెమరవేసుకుంటూ ఉండాలా. యేసయ్య శ్రమపడ్డాడు మన కొరకు. యేసయ్య తన త్యాగం, నిజంగా ఎంత త్యాగమూర్తి ఆయన. మన పాపముల కొరకు తనే స్వయంగా బలైపోయాడో. క్రైస్తవ సమాజం దాదాపు 40 రోజుల నుండి
చాలా మంది ఉపవాసాలు ఉన్నారు, కొంతమంది 3 రోజులు ఉన్నారు, కొంతమంది వారం రోజులు ఉన్నారు, కొంతమంది 21 రోజులు ఉన్నారు, కొంతమంది అయితే నెల రోజులు, కొంతమంది అయితే 40 రోజులు 50 రోజులు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని వారి శరీరాలను నలగొట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించారు, మొర్రపెట్టారు. కనుకనే అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది. మనమే దేవునితో నేరుగా డైరెక్ట్ గా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. యేసు ప్రభు ఆ యొక్క అవకాశాన్ని మనకు కలిగించాడు. కనుక ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన అనుభవిస్తూ ఆయనతో మాట్లాడుతూ ప్రార్థన